ఒకళ్ళు చెప్తే మతం మార్చేస్తారా? అంత వీక్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మతం మారడానికి కారణాలు కేవలం దైవం విశ్వాసాలే కాదు, ఆర్థిక పరిస్థితులు, మానసిక దౌర్బల్యత ఎన్ని ఉన్నాయి. మతం మారిన వాళ్ళందరూ జ్ఞానంతో మారిపోయారేంటి? ప్రశ్నించండి. లాజిక్ ఉంటే మనం కావాలితే వెళ్దాం. ఆయిల్ అమ్ముతాడు, ఏంటి ఆయన పేరు? అదే కర్చీఫ్లు అమ్ముతాడుగా, సతీష్ కర్చీఫ్లు అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏమిటంటే, ఈ ఆయిల్ వలన రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు. కానీ ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్కి అంత పవర్ ఉంటే, ఈ కర్చీఫ్కి అంత పవర్ ఉంటే, ఈ ప్రేయర్కి అంత పవర్ ఉంటే, సతీష్ అన్నయ్య కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 2 చుక్కల కలవరాయిలు కంట్లో వేసుకుంటే అతనిలో పవర్ ఎందుకు రాదు? మరి అదే కల్వరి సతీష్ ఒక 10 సంవత్సరాల ముందు ఆయన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు కేవలం ఒక 1000 మందో 2000 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు లక్షల మంది ఉన్నారు, మందిరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ దానికి బ్రాంచెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు అంత ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది అంటారు? మరి ఏ నమ్మకం చేత అంటారు? ఇక్కడ నమ్మకం అనేది సెకండరీ సార్. అంత జనం ఎక్కడి నుంచి పోగేస్తున్నారు? మరి మనం ఇక్కడ వాళ్ళే. సతీష్ ఎవరు? సత్యనారాయణ స్వామి పేరు మనవాడే, అతని దగ్గరికి వచ్చేది మన వాళ్ళే. ఇప్పటికీ అందరూ హిందువులే. మీకు ఉదాహరణ ఇచ్చాను లాస్ట్ టైం ఆ ఇంటర్వ్యూలో. ఆటో మీద ఆల్టో అని రాశారు అంతే. వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు అది ఆల్టో కార్ అని, కానీ దాని 3 చక్రాలే, అది ఆటోయే. వీళ్ళు కూడా హిందువులే, కానీ వాళ్ళకి వాళ్ళు ఏదో ఏదో అని ఫీల్ అవుతున్నారు, కేవలం అజ్ఞానం చేత. మూలం ఎక్కడ పోద్ది సార్? మన ధర్మం ప్రకారం మోక్షం లభించాలంటే ఏం చేయాలి? వాళ్ళ ధర్మం ప్రకారం అయితే జీసస్ని నమ్మితేనే మోక్షం లభిస్తుంది, స్వర్గానికి ద్వారం ఉంటుంది. మనం తప్పు చేస్తే పాతాళానికి వెళ్తాం, లేకపోతే ఎక్కడికో వెళ్తామని ఉంది. మరి మనకెలా ఉంది? మంచి ప్రశ్న కదా. త్యాగరాజ వారు చెప్తారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. మోక్షం దొరుకుతుందా ఎవరికి? భువిలో అంటే భూమి మీద జీవన్ముక్తులు గాని వారలకు అంటారు. జీవన్ముక్తి అంటే ఏమిటండి? ఇక్కడే ఉండి లిబరేషన్ పొందడం. మోక్షం ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉండడం కాదండి. నీ మనోస్థితి, ఆత్మోద్ధరణ ఈ భౌతికమైన దానికి అతీతం అయితే అది మోక్షం. ఆ మోక్షం ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటుంది, మనం అక్కడికి వెళ్తాం, ఏదో అనుభవిస్తాం, ఏదో తాగుతాం, ఏదో 72 82 అసలు అలాంటి కాన్సెప్ట్లు కాదండి. ఇంకొక పాటలో త్యాగరాజ చెప్పారు, రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో, రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో. ఎవరికి అబ్బుతుందో రామభక్తి సామ్రాజ్యం. అందువల్ల భక్తి సామ్రాజ్యం చాలా అరుదుగా కొందరికే అబ్బుతుంది. భౌతికమైనటువంటి స్థితికి అతీతమయ్యి, త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితి అది. నువ్వేమో భౌతికంగా చాలా ఆడంబరాన్ని అది లేకపోతే నువ్వు జీవించలేని స్థితిలో ఉంటే ఆధ్యాత్మికతకి అది ఒప్పదు. అతను పూజారి కావచ్చు, పాస్టర్ కావచ్చు, ముల్లా కావచ్చు, ఆడంబరంగా ఉంటూ ఆధ్యాత్మికత పోసగదు. ఎందుకని? ఆధ్యాత్మికత అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. కానీ నవ్వేడేస్ ఏమైంది? సింప్లీ లివింగ్, నో థింకింగ్. అలా అయిపోయింది. మీరు భరతవర్షము అన్నదానికి ఇందాక మనం మాట్లాడుతున్నాం. భరతుడనేటువంటి మహారాజు చేత పరిపాలించబడి ఇలావృత వర్షమే భరతవర్షమయ్యి అలా పిలువబడుతూ ఉంది. భారతి అంటే ఎవరండి? సరస్వతి. సరస్వతి అంటే ఏంటండి? జ్ఞానం. అందుకని ఈ భూమిని ఏమని పిలుస్తాం? జ్ఞానభూమి. అలాగే మనం కర్మని విశ్వసిస్తాం. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవశిఖామణి రామ. కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి, ఋషిభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, దేవభూమి, ఇన్ని పేర్లు ఉన్నాయి మనకి. మనం కర్మను విశ్వసిస్తాం. గురుగారు, మోక్షం అంటే స్వర్గమేనా? వండర్ఫుల్నా? ఒకసారి చాలామందికి వచ్చే క్వశ్చన్ మీరు అడిగారు, చాలా మంచి మాట అడిగారు.
మనకి ఇతర మతాల వాళ్ళకి తేడా ఇది. స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గము అంటే మన పుణ్యం వలన వచ్చేటువంటి ఫలం, ఒక ఫలం. భగవద్గీతలో చెప్తారు, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. అంటే మీ దగ్గర 10,000 ఉన్నాయండి, రోజుకు 100 రూపాయలు వాడేశారు ఏటీఎంలో. ఎన్ని రోజులకి అయిపోద్ది? 100 రోజులు, 100 ఖాళీగా సార్ కార్డు ఉంటుంది, గీక్కోవాలి, ఏం రావు. అవునా? అలా మన పుణ్యము అనేటువంటిది అనుభవిస్తే అయిపోతుంది, అది స్వర్గం. కానీ మోక్షం అలా కాదు. మోక్షం అంటే ఎప్పుడూ ఒక అద్భుతమైన స్థితిలో భగవంతుడితో ఉండేటువంటి స్థితి. దానికి ఒక ఉదాహరణ కూడా మళ్ళీ భగవద్గీతలో ఉంచే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నిన్న యువాత్మ అని ఒక కార్యక్రమం నిన్న ఇవాళ మధ్వ సాంప్రదాయం వారు జరుపుతున్నారు. నిన్న అక్కడ మాట్లాడాను. అయితే దురదృష్టకరం ఏంటంటే అక్కడ యువాత్మల కంటే వృద్ధాత్మలు బాలాత్మలు వచ్చినాయి అనుకోండి. సరే, కలియుగం, ఏం చేస్తాం, వాళ్ళు బాగా ఎక్కువ ప్రాపగేట్ చేసి ఉండాలి. ఇవాళ మరి 2K రన్ కూడా పెట్టారు, ఏమైందో. అయితే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అక్కడ వారితో కన్నడలో చెప్పించాం, తెలుగులో చెప్పాం. నతద్భాసయతే సూర్యో, కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్తున్నారు, సూర్యుడి కాంతితో పనిలేని స్థలం. నశశాంకో నపావక, పావక అంటే కరెంట్ ఆర్ అగ్ని, శశి అంటే చంద్రుడు. సూర్యుడితో, చంద్రుడితో, కరెంటుతో లేదా అగ్నితో పనిలేని స్థలం అది. ఇక్కడ ఇవన్నీ కావాలిగా. ఇప్పుడు చూడండి, నేను లైట్లు వేసామా? ఎందుకు వేసాం? సూర్యుడి కాంతి ఇక్కడ రావట్లేదు కాబట్టి. బయటికి వెళ్తే సూర్యుడి కాంతి ఈవినింగ్ 6 దాకా ఏమో ఉంటుంది. తర్వాత మళ్ళీ మన సెట్టింగ్లు పెట్టుకుంటాం. ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకునే స్థలం ఇది. దీనికి ఒక పేరు పెట్టాడు కృష్ణ భగవానుడు, ఇది దుఃఖాలయం అశాశ్వతం. నిన్న మొన్న ఫోన్ వచ్చిందండి, అంటే సందర్భం మీరు అడిగిన దానికి రిలేటెడ్ అని చెప్తున్నా. ఎవరో తూర్పుగోదావరి ఆయన ఫోన్ చేశాడు, సార్ వాళ్ళ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాడికి ఏదో పాపం నరాల వీక్నెస్, ఏదో ప్రయత్నాలు వాళ్ళు చేశారు డాక్టర్ దగ్గరికి, అది సెట్ అవ్వట్లేదు. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి తినేస్తుంది తలకాయ. ఏమని? వచ్చాయి వారాయ్ చర్చికి రారోయ్. స్త్రీలు, పిల్లవాడు, కడుపు కోత, కన్నపేగు, ఈయన తినేస్తుంది. మనం మతం మారిపోదాం. ఈ వ్యక్తి వాళ్ళ అమ్మ కూడా వచ్చాయి, వెళ్ళిపోదాం. నేను చెప్పాను అతనికి, దేవుణ్ణి మారిస్తేనో మతం మారిస్తేనో రోగాలు తగ్గవు. వాస్తవం, రాసుకోండి. దేవుడు లేడు అని జీవించేవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు ఉన్నాడనేవాడు చచ్చిపోతాడు. దేవుడు లేడు అనేవాడికి రోగం వస్తుంది, దేవుడు ఉన్నాడనేవాడికి రోగం వస్తుంది. దేవుడు లేడు అనేవాడు ముసలుడు అయిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడే ముసలుడు అయిపోతాడు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడుంది అని అంటే, ఆ దయ్యం పోవాలి అని అంటే ఆ నిమిషం ఆయన చేసిన ప్రార్థన వల్లనే ఉంటుంది అనేది వాళ్ళు బలంగా నమ్ముతారు. ఆ టైంలోనే ఆ చమత్కారం జరుగుతుంది, అందుకే మేము మారినామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గమనించండి, మీకు హనుమాన్ చాలీసా ఎప్పుడైనా చదివి ఉంటారు హిందీలో. హనుమంతుడి గురించి మనం అందులో చెబుతూ భూత ప్రేత పిశాచ నికట్ నహి ఆవో కదా.